ఫ్రెష్ వాటర్లో నార్మల్గా వేరే పై వరకే ఎగరలేవు, అది ఓన్లీ మీ కింది వరకే వస్తాయి అన్నమాట. సో డెంగ్యూ లక్షణాలు ఎట్లా ఉంటాయంటే బాగా సివియర్ హెడేక్ ఉంటుంది, మెయిన్గా బాగా హెడేక్ ఉంటుంది, ఫీవర్, హై ఫీవర్ ఉంటుంది, జాయింట్ పెయిన్స్ బాగుంటాయి, అసలు కదలలేదు. సో అబ్డామిన్ పెయిన్ అంటే స్టమక్ పెయిన్ ఉంటుంది, కడుపు నొప్పి, ఇంకా వామిటింగ్స్ బ్లడ్ అవుతుంది, బ్లడ్ వామిటింగ్స్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంది. సో ఇలాంటి లక్షణాలు ఉన్నట్లయితే మనం వెంటనే డాక్టర్ దగ్గరికి చెక్ చేయించుకోవాలి. బ్లడ్ టెస్ట్ ఏమి ఉంటుంది, అది టెస్ట్ చేయించుకుంటే అందులో పాజిటివ్ మెయిన్గా ట్రీట్మెంట్ ఏమి ఉండదు, పారాసిటమాల్, పెయిన్ కిల్లర్స్ ఉంటుంది. సో అది వాడితే సరిపోతుంది. ఇమ్యూనిటీ మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి ఫ్రూట్స్ అవి తీసుకోవాలి మంచిగా. ఎక్కువ మెడికేషన్ అయితే ఉండదు, అది ఫ్రూట్స్ పెట్టి ప్లేట్లెట్స్ తగ్గుతాయి కాబట్టి మనం బ్లడ్ ఎక్కియాల్సి వస్తుంది. ప్లేట్లెట్స్ మాత్రమే సపరేట్ చేసి ఎక్కిస్తాము, అదొక ట్రీట్మెంట్ ఉంటుంది. ఇంకా మనం దీన్ని ఎట్లా రాకుండా చేయవచ్చు అంటే మనం మస్కిటో నెట్స్ వాడడం వల్ల, డోర్స్కి మెషెస్ ఇప్పుడు దొరుకుతున్నాయి ఆన్లైన్లో, అవి పెట్టుకోవడం వల్ల, మెయిన్గా వాటర్ స్టోర్ చేయండి ఇంట్లో. లేకుంటే స్టోర్ చేయాలి అనుకుంటే దాని మీద ట్యాప్స్ పెడతాం, ట్యాప్స్ పెడితే అందులో మనకి దోమలు వచ్చి బ్రీడ్ చేయాలి కాబట్టి సేఫ్ ఉంటుంది. ఇప్పుడు ఇంకేస్ వర్షం వాటర్ కూడా కొంతమంది బట్టలు ఉట్టుకోవడానికి దానికి మెషెస్ అనేసి స్టోర్ చేస్తుంటారు ఊళ్ళలో, ఇక్కడ ఎండ పడవద్దు, వాటర్లో ఎండ పడితే అవి లాగా అనేది దోమ వచ్చేస్తుంది. సో అదొకటి. ఇంకా రెప్యులేట్స్ ఉంటాయి కదా, ఇప్పుడు ఉడవల్స్ అవి వస్తున్నాయి కదా, అవి పెట్టుకోవాలి. అప్లై చేసుకోవాలి జస్ట్ మార్నింగ్ మనం ఏదైనా దోమలు వేసి ఉండాల్సి వస్తే, సో అవి వాడాలి. ఇది జాగ్రత్తలు తీసుకుంటాం 2 నిమిషాలు.